హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. నేను మీ శైలజ. న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి. న్యూ ఇయర్కి 31st నైట్ పార్టీస్ చేసుకుంటారు కదా. ఈసారి నేను 4 రకాల ఐటమ్స్ని చేసి చూపిస్తానండి. వాటిని ఈ న్యూ ఇయర్ పార్టీలో యాడ్ చేసుకుంటే ఎంతో స్పెషల్గా ఉంటుందండి మీ పార్టీ. దానికంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మనం ముందుగా పన్నీర్ టిక్కాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను 400 గ్రాముల పన్నీర్ని తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని ఒక చిటికెడు ఉప్పుని ఈ విధంగా పైన స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. తర్వాత కారాన్ని కూడా తీసుకొని ఒక చిటికెడు కారాన్ని కూడా తీసుకొని ఇదే విధంగా పైన స్ప్రింకిల్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం మనం పెరుగునండి, గట్టి పెరుగుని తీసుకోవాలి. అంటే మనం పెరుగులో ఏదైనా క్లాత్లో వేసినా కానీ అందులో వాటర్ వెళ్ళిపోతుంది, లేదా స్టెయినర్లో వేసినా అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ వెళ్ళిపోతుంది. ఆ పెరుగుని తీసుకోవాలి. తర్వాత ఒరిగానో ఉంటుంది కదా, ఆ ఒరిగానోని 1 టీ స్పూన్ వరకు, చిల్లీ ఫ్లేక్స్ కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత ఇందులో మనం కారాన్ని కూడా వేసుకోవాలండి. కారం అనేది మన రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే ఇందులో పసుపును కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. తర్వాత మిరియాల పొడిని కూడా 1/2 టీ స్పూన్ వచ్చేంత వరకు మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. మిరియాల పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్లని శనగపిండిని వేసి ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. దీన్ని మాడనివ్వకూడదండి, టేస్ట్ అంతా మారిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక 2 నిమిషాలు మనం రోస్ట్ చేసుకొని ఈ ముందుగా కలుపుకున్న పెరుగు మిశ్రమంలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మన చూస్తున్నారు కదా, సాల్ట్ కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం ఆల్రెడీ పన్నీర్ మీద కూడా సాల్ట్ ఒక పించ్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. తర్వాత కసూరి మేతి ఉంటుంది కదా, మన ఎండు మెంతి ఆకు, దాన్ని కూడా ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం 1 by 1 యాడ్ చేసుకోవాలండి. ఇవి ఉల్లిపాయలు ఒక 15 ముక్కల వరకు నేను ఈ విధంగా పెద్ద స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. వాటిని వేసేసుకున్న తర్వాత క్యాప్సికమ్స్ కూడా వేసుకోవాలండి. మీకు ఇంట్లో అందుబాటులో 3 రకాల క్యాప్సికమ్స్ ఉంటే వేసుకోండి, లేకపోయినా కూడా ఏదైనా ఒక రకం ఉన్నా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నా దగ్గర అందుబాటులో ఉన్నవని వేసాను. చూడండి, రెడ్, ఇంకా గ్రీన్, ఇంకా ఎల్లో క్యాప్సికమ్స్ కూడా పెద్ద స్లైసెస్ లాగా ఒక 15 ముక్కలు వచ్చేంత వరకు 15 ముక్కలు ఒక్కొక్కటి వేసానండి. 3 కలర్స్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటికీ ఇది మన పెరుగు మిశ్రమం అనేది కలుపుకోవాలండి. ఈ విధంగా ఉప్పు కారం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. వీటితో పాటుగానే మనం పన్నీర్ని వేసి కలుపుకోవద్దండి, ఎందుకంటే పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అదంతా మ్యాష్ అయిపోతుంది. అందుకనేసి ఈ పన్నీర్ని లాస్ట్లో వేసుకొని ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చక్కగా వీటన్నిటికీ ముక్కలకి పట్టింది. ఇప్పుడు మనం ఈ స్టిక్స్కి ఒకదాని తర్వాత ఒకటి చక్కగా అరేంజ్ చేసుకోవాలండి. మనకి చూస్తున్నారు కదా, టిక్కాస్ని ప్రిపేర్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఒక ఉల్లిపాయ, ఇంకా క్యాప్సికమ్, పన్నీరు అట్లా 1 by 1 అన్నిటినీ స్టిక్స్ని రెడీ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. న్యూ ఇయర్కి ఎంతో స్పెషల్గా, నచ్చని వారంటూ ఎవ్వరు ఉండరండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. చూస్తున్నారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అన్నిటినీ అరేంజ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను పన్నీర్ తర్వాత మళ్ళీ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇదే విధంగా అన్ని స్టిక్స్ని అరేంజ్ చేసి పెట్టుకోవాలండి. చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుందండి. ఇలా వేడివేడిగా మనం ప్రిపేర్ చేసుకొని తింటే, చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా అరేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం ఇప్పుడు రోస్ట్ చేసుకోవాలి. వీటిని నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి. ఈ ప్యాన్ ఎందుకు పెట్టానంటే ఇలా లైన్ ఇది మనం టోస్ట్ చేసుకుంటామండి, శాండ్విచ్ చేసుకునే ప్యాను. దాని మీద నేను ఇలా లైన్స్ పడితే బాగుంటుంది అనేసి ఇదే పెట్టాలని ఏమి లేదండి. మన ఇంట్లో దోశల ప్యాన్ మీద కూడా వీటిని చక్కగా 4 వైపులా టర్న్ చేసుకుంటూ ఇలా
మనం రోస్ట్ చేసుకోవాలి. పైనుంచి అవసరమైతే బ్రష్ తోటి ఆయిల్ని అప్లై చేసుకుంటూ మనం రోస్ట్ చేసుకోవాలండి. చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుందండి. ఇది టమాటో సాస్ ఇంకా గ్రీన్ చట్నీ తోటి సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుందండి. చూస్తున్నారు ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయినాయో. అలాగే మన దగ్గర ఉన్న స్టిక్స్ అన్నింటినీ మనం ఇదే విధంగా రోస్ట్ చేసుకోవాలి. హైలో అస్సలు పెట్టొద్దండి, మీడియం ఇదిలో పెట్టుకొని మనం వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. కానీ వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం ఇది ప్రిపేర్ చేసుకున్నాం కదా, 4 ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం కదా, మరొక ఐటమ్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఈ ప్లేట్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనే టెంప్టింగ్గా ఉంది కదా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీరు తప్పకుండా పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. హెల్దీ కూడా ఇదైతే. ఇప్పుడు మరొక రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. రెండో రెసిపీని అదేనండి, మన బేబీ కార్న్ తోటి మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మరి ఇంకెందుకండి ఆలస్యం, చూద్దాం రండి. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా తప్పకుండా సింపుల్గా ఇంట్లోనే ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఒక ప్యాకెట్ బేబీ కార్న్స్ తీసుకున్నానండి. ఇంకా ఉల్లి, వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీరని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒకసారి శుభ్రంగా ఈ బేబీ కార్న్స్ అన్నిటిని కడిగేసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. బేబీ కార్న్స్ మరి చిన్న చిన్న ముక్కలుగా అస్సలు కట్ చేయొద్దండి. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఇవి మనం ఫ్రై చేసుకున్నప్పుడు మరీ చిన్నగా అయిపోకుండా మనం మంచూరియా చేసుకుంటానికి తినటానికి వీలుగా ఉండేలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకుంటే అన్నిటినీ ఇదే విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇదిగోండి, నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లో వాటర్ పోసుకొని అవి బాయిల్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్స్ని కూడా వేసేసుకోవాలి. ఈ బేబీ కార్న్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఇవి ఓవర్గా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ నీళ్ళ వేడికే ఇవి మగ్గిపోతాయి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా మనం నీళ్ళని స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. ఇలా వడగట్టిన తర్వాత ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి ఈ బేబీ కార్న్స్ని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటికి పైన చూస్తున్నారు కదా, వేడిగా ఉన్నాయండి. ఇప్పుడు వీటికి మనం 1 టేబుల్ స్పూన్ మైదాని ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ని వేసేసుకోవాలి. మన రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇవి కూడా పార్టీకి చాలా స్పెషల్గా ఉంటాయండి. చూస్తున్నారు కదా, మిరియాల పొడిని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. చేతితో కలిపితే ఇవి కూడా అండి ఇరిగిపోతాయి. అందుకని పైన బోలుగా ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి రెడీగా ఆయిల్ని హీట్ చేసుకొని మనం వీటన్నిటిని వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ వచ్చేస్తుంది, మాడిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడటానికి ఇలా తెల్లగా ఉన్నాయండి, కానీ ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయిపోయినాయి. నేను ఒకటి తీసి చూశాను. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. అసలు ఈ వేడిగా ఈ బేబీ కార్న్ మంచూరియా కూడా సాస్ తోటి చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత వీటన్నిటిని పక్కన ఉంచేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత చూస్తున్నారా, నేను వేయించిన బేబీ కార్న్స్ని చూపిస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం ముక్కలు, ఇంకా వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, వీటన్నిటిని వేయించుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత రెడ్ చిల్లీ సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సోయా సాస్ కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇందులో వెనిగర్ని కూడా వేసుకోవాలండి. వెనిగర్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని టమాటో సాస్ ఉంటుంది కదా, దాన్ని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. అదే మీకు మంచూరియా వెట్గా కావాలంటే ఈ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి సాసులు. చూస్తున్నారు కదా, వీటన్నిటిని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే వీటిని మనం ఒకసారి ఒక 5 నిమిషాల పాటు ఇలా కుక్ అవనివ్వాలండి. తర్వాత మన రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి.
ఉప్పు మనం ఆల్రెడీ బేబీ కార్న్స్లో కూడా వేసాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెం నేను ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి. నేనేమి మరీ వెట్గా చేయట్లేదండి. ఈ వాటర్ అనేది సరిపోతుంది. నేను డ్రైగానే చేస్తున్నాను బేబీకార్న్ మంచూరియా అనేది. ఇలా ఒక 5 నిమిషాల పాటు వాటర్ వేసిన తర్వాత కుక్ చేసుకొని హై ఫ్లేమ్లో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్స్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీ దగ్గర అందుబాటులో కనుక స్ప్రింగ్ ఆనియన్స్ కానీ లేదా కొత్తిమీర కానీ ఉంటే పైనుంచి టాపింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నామో. నేను పైనుంచి కొత్తిమీరని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. కొత్తిమీర లేకపోయినా కూడా చాలా బాగుంటాయి. స్ప్రింగ్ ఆనియన్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చండి. ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా. చాలా పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారండి. బయటికి వెళ్ళి పార్టీస్ చేసుకోవాలని ఏం లేదండి. ఇంట్లో కూడా మనం ఇలా చేసుకుంటే మన ఇల్లే ఒక పార్టీ లాగా అనిపిస్తుందండి. చూస్తున్నారు కదా. పైనుంచి నేను కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే నా దగ్గర స్ప్రింకిల్ చేశానండి. ఇప్పుడు మరొక రెసిపీని ప్రిపేర్ చేసుకున్నాం. అదేనండి మన వెజ్ పాస్తాని ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఈ న్యూ ఇయర్కి అన్ని వెజ్ ఐటమ్స్ అండి. వెజిటేరియన్స్కి చాలా ఇష్టంగా ఉండే అన్ని ఐటమ్స్ని నేను ప్రిపేర్ చేశాను. పార్టీకి ఏం చేసుకున్నామని టెన్షన్ లేకుండా ఈ 4 ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకుంటే అసలు మనకి న్యూ ఇయర్ పార్టీ అనేది చాలా గ్రాండ్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా. అవసరమైన వెజిటేబుల్స్ అన్నీ నేను రెడీగా పెట్టుకున్నానండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 3/4 లీటర్ వాటర్ వేసేసుకున్నానండి. అందులో కొంచెం సాల్ట్ని వేసుకొని తర్వాత మనం పాస్తాను కూడా వేసేసుకొని ఇది బాగా బాయిల్ చేసుకోవాలండి. కొంచెం మనం దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత ఇది అంటుకోకుండా చక్కగా పొడిగా బాయిల్ అవుతుంది ఆయిల్ వేసినందువల్ల. మూత పెట్టేసుకొని దీన్ని పాస్తా మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టుకుందామండి. పాస్తా ఉడకడానికి టైం పడుతుంది కదా. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడి చేసుకోవాలండి ఆయిల్ని. ఈ ఆయిల్ వేడయ్యే లోపల నేను పాస్తాను ఒకసారి చూస్తే అది కుక్ అయిపోయిందండి. మూత పెట్టేసాం కదా, ఫాస్ట్గానే కుక్ అయిపోయింది. ఇప్పుడు దానిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. తర్వాత పైనుంచి మనం కూల్ వాటర్ని ఇలా వేసుకోవాలండి. ఓవర్గా కుక్ అయిపోకుండా అంటుకోకుండా ఉంటాయి. ఆయిల్ కూడా వేడైపోయిందండి. ఇప్పుడు నేను వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాను పొడవుగా. అదేవిధంగా క్యాప్సికమ్ కూడా ఒక హాఫ్ తీసుకొని గ్రీన్ క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ని కూడా తీసుకొని ఈ విధంగా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి. వీటిని కూడా వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే వీటిని మనం కుక్ చేసుకోవాలండి. ఇంట్లో నా దగ్గర అందుబాటులో బఠానీ కూడా ఉంది. ఈ సీజన్లో బాగా వస్తాయి కదా. వాటిని కూడా వేసుకొని ఇవేమీ మరీ ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అవి తర్వాత మనం టమాటాలను కూడా ఒక 3 టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని చూస్తున్నారు కదా. సాల్ట్ని కూడా వేసుకున్నానండి. సాల్ట్ కూడా వేసుకొని మనకు ఆల్రెడీ సాసులో కూడా సాల్ట్ ఉంటుందండి. అందుకని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సోయా సాస్ కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు సోయా సాస్. ఇంకా ఇది పాస్తా సాస్ అండి. ఈ పాస్తా సాస్ని కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇది వేసుకున్నామని టమాటో సాస్ను కూడా ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాము. తర్వాత వెనిగర్కు బదులుగా ఇందులో నేను నిమ్మ రసాన్ని ఒక నిమ్మకాయ తీసుకొని ఆ రసాన్ని వేస్తున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ నేను కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కారం సాసులన్నీ వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇది ఓన్లీ హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ముక్కలు ఓవర్గా కుక్ అయిపోతాయండి. ఈ సాసులన్నీ మనం కలుపుకున్నాం కదా. తర్వాత వెంటనే మనం బాయిల్ చేసిన పాస్తాను కూడా వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను యాడ్ చేసుకుంటున్నానండి. అంతేనండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా పాస్తాకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి.
చూస్తున్నారా, మనం మూడో రెసిపీని కూడా ప్రిపేర్ చేసుకున్నామండి. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూసారా. ఇన్స్టెంట్గా మనం వెజ్ పాస్తాని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అంతేనండి. పార్టీలో 3 రకాలు చేసుకున్నాం కదా, ఇప్పుడు మరొక మంచి రెసిపీని కూడా మనం ప్రిపేర్ చేసుకుందామండి. పాస్తా చూస్తుంటే వేడిగా తినాలనిపిస్తుంది కదా, అలాగే మనం వేడిగా ఒక మంచి సూప్ని తయారు చేసుకుందామండి. అదేనండి టమాటో సూప్ని. టమాటో సూప్ అంటే మనం ప్యాకెట్స్ తెచ్చుకొని చేసుకుంటాం కదా, అది కాదండి. ఇంట్లోనే హోమ్ మేడ్ టమాటో సూప్ని ఇంత ఫాస్ట్గా చేసుకోవచ్చా అనే విధంగా ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నానండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెప్పలు, ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నానండి. తర్వాత బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసుకున్నాను. అదేవిధంగా మిరియాలను కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు, టేబుల్ స్పూన్ అయినా పర్వాలేదండి, మిరియాలు చాలా బాగుంటాయి. తర్వాత కొత్తిమీరను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. అదేవిధంగా క్యారెట్ను కూడా వేసుకున్నాను, ఒకటి కట్ చేసుకొని. ఇవన్నీ వేసుకున్న తర్వాత టమాటాలు కూడా ఒక 8 నుంచి 10 వేసుకొని, ఒక చిన్న బీట్రూట్ ముక్క వేసుకోవాలండి. టమాటో సూప్ అనేది చాలా కలర్ వస్తుంది అది వేసినందువలన. తర్వాత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కుక్కర్లో అయితే ఫాస్ట్గా చేసుకోవచ్చు అనేసి నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఒక 1/2 లీటర్ వరకు, అంటే ఈ కప్పు 1/2 లీటర్ పడుతుందండి, 1/2 లీటర్ వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. సాఫ్ట్గా ఉడికిపోతుంది, ఫాస్ట్గా కూడా ఉడుకుతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే టమోటా సూప్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తున్నానండి. మన టమాటో అనేది, మనం వేసిన క్యారెట్ కానీ ఇవన్నీ చాలా బాగా కుక్ అయిపోయినాయండి. చూస్తున్నారు కదా, చక్కగా కుక్ అయినాయి. ఇప్పుడు వీటిని మనము స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసేసుకొని, ఇవి వేడిగా ఉన్నాయండి. మామూలుగా అయితే ఇందులోంచి ఉన్న బిర్యానీ ఆకుని నేను తీసేస్తున్నాను. ఇవి వేడిగా ఉన్నాయండి, అందుకని స్ట్రెయిన్ చేస్తున్నాను. లేదంటే చల్లారిన తర్వాత డైరెక్ట్గా మీరు అన్నీ కలిపి మిక్సీ వేసుకోవచ్చండి. నేను టైం లేదు కాబట్టి ఫాస్ట్గా ఇప్పుడు వేసేస్తున్నానండి. అందుకని వేడి వాటర్తో కలిపి వేస్తే మిక్సీ అనేది కొట్టేస్తుంది కదా పైకి. అందుకని నేను అవి వంపేసి మామూలు నార్మల్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి. ఒక 1/2 లీటర్ వరకు యాడ్ చేశాను. మిక్సీ వేసుకున్నాను. ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న కుక్కర్లోనే ఈ సూప్ని అంతా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఒకసారి మరిగించుకోవాలండి. ఇందులో మన రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఈ టైంలో ఈ పార్టీకి వేడిగా టమాటా సూప్ని ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. మన రుచికి తగినంత సాల్ట్ని వేసుకున్న తర్వాత నేను మిరియాలు అనేవి ఇందాక ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసానండి, కానీ మరొక టీ స్పూన్ నేను మిరియాలను కూడా వేసుకొని బాగా ఇది రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు, అంటే బాగా మరిగించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మరిగించుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నేను ఇది షుగర్ని వేస్తున్నానండి. షుగర్ కంపల్సరీగా ఈ టమాటో సూప్లో వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. రెడ్ చిల్లీ సాస్ కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. తర్వాత టమాటో సాస్ ఉంటుంది కదా, దాన్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ సాసులు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కొంచెం స్పైస్గానే చేస్తున్నానండి టమోటా సూప్ అనేది, ఎందుకంటే చలికాలంలో జలుబులు అవి ఏమీ రాకుండా ఉంటాయని మిరియాలు కొంచెం ఎక్కువే వాడానండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. ఇది బాగా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగింది కదండి. ఇప్పుడు ఈ సూప్ అనేది కొంచెం థిక్గా ఉండటం కోసం నేను ఇందులో మొక్కజొన్న పిండి ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ 1 టీ స్పూన్ తీసుకొని వాటర్లో కలుపుకొని ఈ విధంగా ఈ సూప్లో వేసేసుకొని ఒకసారి బాయిల్ అవ్వనివ్వాలండి. ఇది వేయటం వలన సూప్ అనేది కొంచెం థిక్నెస్ వస్తుందండి. చాలామంది టమాటో సూప్ అంటే చిక్కగానే తాగటానికి ఇష్టపడతారు, మాకు కూడా అలాగే ఇష్టము. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయిందండి. ఇదంతా రెడీ అయిపోయింది కదా, బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం
ఈ టమాటా సూప్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా మిక్సీ వేసిన తర్వాత మళ్ళీ కుక్కర్లో వేసి బాయిల్ చేసుకున్నాం, ఏమీ స్ట్రెయిన్ చేయలేదు. మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం స్ట్రెయినర్లో వేసుకుంటే అడుగునున్న టమాటోలో ఉన్న పిప్పి కానీ ఏదైనా ఉంటే ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటే సూప్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, పొగలు కక్కుతూ మన టమాటో సూప్ అనేది ఎంత టెంప్టింగ్గా ఉందో. నేను బ్రెడ్ను ఓవెన్లో పెట్టి ఈ విధంగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని సూప్ తాగుతుంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఒక్క బౌల్ తాగేవాళ్ళు కంపల్సరీగా 2 బౌల్స్ తాగుతారండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను బౌల్లోకి డిష్ అవుట్ చేస్తున్నాను చూడండి. ఇలా వేసేసుకొని పైనుంచి మీకు ఇష్టం ఉంటే ఇలా బ్రెడ్ని రోస్ట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం నేను మిరియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. ఈ మిరియాల పొడి వలన మనకి దగ్గు కానీ జలుబు కానీ ఏమీ రావండి. వేడి వేడి సూప్లో మనం ఇలా మిరియాల పొడి పైనుంచి స్ప్రింకిల్ చేసుకొని ఈ బ్రెడ్ని ఇలా మనం తీసుకొని సూప్తో పాటు తాగుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకండి బయటకు వెళ్ళటం, మన ఇంట్లోనే గ్రాండ్గా న్యూ ఇయర్ పార్టీని ప్రిపేర్ చేసుకుందామండి మనం ఇలా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చేసిన వారు మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా 4 రకాల ఐటమ్స్ ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.